సోనియా గాంధీ దగ్గర నుంచి మన చివరికి ప్రశాంత్ కిషోర్ దాకా అందరూ కూడా గాజా మీదన ఇజ్రాయెల్ దాడికి ఆవేదన వ్యక్తం చేశారు. కొవ్వొత్తులట్టుకున్నారు. రోజు స్టేట్మెంట్లు ఇస్తారు. ఎడిటోరియల్ కాలమ్స్ రాస్తుంటారు. ఇది ఎక్కడ దుర్మార్గం, ఇజ్రాయెల్ అనేటటువంటిది అరాచకం చేస్తోంది, పాలస్తీనాను ఆక్రమించేసుకుంటోంది, పాలస్తీనా మనం గుర్తించిన దేశం, దానికి కష్టాలు వస్తే మనం మాట్లాడాలా, అదే సందర్భంలో ఇజ్రాయెల్ చేస్తున్న తప్పని ఖండించాలా, అదే ఇజ్రాయెల్తో నరేంద్ర మోడీ స్నేహం ఎట్లా చేస్తాడు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకొస్తున్నారు. బట్ ప్రభుత్వం పాలస్తీనాకి మద్దతు ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్తో స్నేహమే చేస్తుంటుంది. ఎందుకంటే మనకి క్లిష్ట సమయాల్లో సహకరించుకొచ్చారు కాబట్టి. ఇప్పుడు ఈ ఉదారవాదంతో పాలస్తీనాలో ఉండేవాళ్లే గజ తీవ్రవాదులు, అక్కడ ప్రజలే గజ తీవ్రవాదులు, వాళ్ళు చేసేదే యథవేషాలు. అట్లాంటప్పుడు దాంట్లో వాళ్ళని కవర్ చేసుకుని వస్తున్నటువంటి వేళ ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, దాంట్లో 68,000 మంది దాకా ఇప్పటికి చచ్చిపోయారు గాజాలు, సాధారణ ప్రజలు అంటారు వీళ్ళు. లేదు వాళ్ళు తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు అంటుంది అటు ఇజ్రాయెల్. ఏదైనా పక్కన పెడితే 68,000 మంది చచ్చిపోయారు. 1,200 మంది ఇజ్రాయేలీల ప్రాణాలు తీసినందుకు ప్రతీకారంగా 68,000 మందిని వీళ్ళు చంపేశారు. రైట్, అది రాంగా రైటా, ఎవరి కాన్సెప్ట్ వాళ్ళది. మరి దానికి కొవ్వొత్తులు పట్టుకున్నటువంటి వాళ్ళు అక్కడ చిన్నపిల్లలు చచ్చిపోయారు అనేది. నైజీరియాలో చిన్నపిల్లలు, మహిళలు, సాధారణ ప్రజలు కలిపి ఈ ఏడాది కాలంలో 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకని? ఇస్లామిక్ రాజ్యం కావాలనేటువంటి ISIS ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు, అలాగే బోకో హరాం లాంటి తీవ్రవాద సంస్థలు ఊళ్ళ మీద పడి క్రైస్తవులు చంపేస్తున్నాయి. క్రైస్తవులు 100 కాదు, 1000 కాదు, లక్షల మంది ప్రాణాలు తీస్తున్నారు. వాళ్ళని మతం మారమంటున్నారు, వాళ్ళ లేడీస్ని అత్యాచారాలు చేస్తున్నారు. అత్యాచారం చేసిన అమ్మాయి మాది అయిపోతుంది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఇట్లాంటి కాన్సెప్ట్లో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు? మరి దీనికి ఎందుకు కొవ్వొత్తులు వెలిగించరు? అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ గురించి అని కొవ్వొత్తులు వెలిగించినటువంటి వాళ్ళు, అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అతివాదులుగా ఉండే తీవ్రవాద భావజాలం కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి దాడులు చేసి హింసాకాండకు పాల్పడుతుంటే, చనిపోతున్నది క్రైస్తవులు అయితే, అత్యాచారాలకు గురవుతుంది క్రైస్తవులు అయితే, లక్షల మంది ప్రాణాలు కోల్పోతే, ఇక్కడ 60,000 మంది చనిపోయారు, అక్కడ 5 లక్షల మంది చనిపోయారు. మరి అక్కడెందుకు దానికి కొవ్వొత్తులు వెలిగించరు? ఇదే $1 మిలియన్ ప్రశ్న.